గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ సార్, ఈరోజు మీరు మన శాసనసభ ఉపసభాపతిగా ఎన్నిక కావడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. గత 20 సంవత్సరాల మీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఉద్యమ సందర్భంలో మీరు కనపరిచినటువంటి ఏకాగ్రత, దీక్ష, పట్టుదల ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. 2001లో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఒక ఎడారి ప్రయాణంలాగా ఎటుపోతుందో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రారంభించబడ్డ ఉద్యమం, పిడికెడు మందితో ప్రారంభమైన ఉద్యమంలో తమరందరికన్నా ముందు కథన రంగంలో దూకి జంట నగరాల నుంచి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన ఘట్టం ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. అప్పటికే మీకు రాజకీయాలు కొత్త కాదు,